నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఈరోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో బ్యాచ్లో స్టార్ట్ అయ్యేటువంటి కొత్త బ్యాచ్లకు సంబంధించినటువంటి వివరాలతో పాటు ఈరోజు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు నుంచి మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 5వ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అలాగే DYOకి సంబంధించి ఇప్పటికే 5-6 బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి కొత్తగా 7వ బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. సో DYO 7వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 5వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ప్యారలల్గా రన్ అవుతున్నటువంటి బ్యాచ్లు వచ్చేసి ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు, అలాగే వీటికి సంబంధించినటువంటి తెలుగుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రన్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి 5వ బ్యాచ్. ఇది 5వ బ్యాచ్ జస్ట్ మనకి తక్కువ టైమే ఉన్న కారణంగా ఇక ఈ రోజు నుంచి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం, రివిజన్ చేసుకునేటువంటి అభ్యర్థుల కోసం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 5వ బ్యాచ్ ప్రారంభం అవుతుంది. సో ఈ 5వ బ్యాచ్కి సంబంధించి ఈరోజు షెడ్యూల్ ఏంటి అనేది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో షెడ్యూల్ రోజు మీకు ఈ విధంగా స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. స్క్రీన్ మీద చూసి మీరు కావాలనుకున్నట్లయితే ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం చేయొచ్చు. సో ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక ఎగ్జాము, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక లక్షణాలు, చరిత్ర, సంస్కృతి, వాని ప్రభావం అనేటువంటి టాపిక్ మీద జరుగుతుంది. అలాగే పాలిటీకి సంబంధించి ఫస్ట్ టెస్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం ఆవిర్భావానికి దోహదం చేసినటువంటి చట్టాలు అనే టాపిక్ మీద ఉంటుంది. అలాగే ఎకానమీ ఫస్ట్ వచ్చేసి అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ, భారతదేశము, నిర్వచనాలు, లక్షణాలు మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా భారతదేశం, ఈ టాపిక్ మీద ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఒకసారి స్క్రీన్ మీద పాస్ చేసుకుని చూడండి. సో ఈ టాపిక్స్ మీద మనకి ఈరోజు ఎగ్జామ్స్ అనేటువంటివి అప్డేట్ అవుతాయి. అలాగే నవంబర్ పాలిటీ మీద మనకి ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 1 అనేటువంటిది, కరెంట్ అఫైర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి టెస్ట్ అనేటువంటిది కూడా యాక్టివేట్ అవడం జరుగుతుంది. అలాగే DYOకి సంబంధించి ఇప్పటికే మనకి 5-6 బ్యాచ్లు నడుస్తున్నాయి. సో 5వ బ్యాచ్ అనేటువంటి దాదాపుగా ఎండింగ్కి వచ్చింది. ఇంకొక 2 రోజుల్లో పూర్తవుతుంది. అది 6వ బ్యాచ్ వచ్చేసి స్టార్ట్ అయ్యి సుమారుగా నెల రోజుల వరకు అవుతుంది. సో 6వ బ్యాచ్ రన్ అవుతుంది. అలాగే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి 7వ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి 4 ఎగ్జామ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి 2 ఎగ్జామ్స్ పైన సిలబస్ మీద యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా వాళ్ళు రాసుకునేందుకు అవకాశం లభిస్తుంది అనమాట. ఇక రిమైనింగ్ మనకి ఈరోజు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి, ఈరోజు జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ని ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఒకసారి మీరు ఏ బ్యాచ్కి చెందిన వాళ్ళైతే ఆ బ్యాచ్ దగ్గర మీరు ఒకసారి ఈ వీడియోని పాస్ చేసుకుని సిలబస్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ సిలబస్ షీట్ని మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత యాప్లో నుంచి నేరుగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. సిలబస్ షీట్ డే వైజ్ ప్లానింగ్ అనేటువంటిది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. అది చూసుకున్న తర్వాత అది ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది అనుకున్న తర్వాత అప్పుడు పే చేసి ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్లానింగ్ అనేటువంటిది ముఖ్యం. కరెక్ట్గా డే వైజ్ ప్లానింగ్ దగ్గర పెట్టుకుని ఏ రోజు ఏం చదవాలో తెలుసుకుని దాని ప్రకారం చదువుకుంటూ వెళ్ళగలిగారు అన్నట్లయితే తప్పనిసరిగా విజయం వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా కొంచెం సీరియస్గా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాము, కొంచెం సిస్టమేటిక్గా చదవాలనుకుంటున్నాము, డే వైజ్ ఏం చదవాలి అనేటువంటి మాకు కావాలి అనేటువంటిది అడిగినట్లయితే జస్ట్ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళి మీరు నేరుగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి షెడ్యూల్ని. లేదు నేను ఈ ప్లానింగ్ ప్రకారం చదువుకుంటాను, దాంతోపాటుగా నేను ఎగ్జామ్స్ రాసుకుంటాను, సో ఏ రోజు ఏం చదువుతున్నానో నాకు తెలియాలి అనేటువంటి పరిస్థితి ఉంటే ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి ఫ్రీగా కండక్ట్ చేయట్లేదు, దానికి పెయిడ్ ఎగ్జామ్స్. సో యాప్లోనే మీకు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ పేమెంట్ చేసి మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మిగిలిన యాప్స్తో పోల్చినట్లయితే చాలా తక్కువ ఖరీదుకి మనం ఎగ్జామ్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ అనేటువంటిది ఉంటుంది. నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని రాసేటువంటి అవకాశం ఉంటుంది. షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త బ్యాచ్లు వచ్చేసి డిఎస్సికి సంబంధించిన కొత్త బ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని అడుగుతున్నారు. జనవరి 6వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఈవెన్ కొత్త ఎగ్జామ్స్, కొత్త బిట్స్తో కూడినటువంటి కొత్త ఎగ్జామ్ సిరీస్ కూడా 6వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. థ్యాంక్ యూ.